రైతు సోదరులకు నమస్కారం. ప్రతి బుధవారం ఉదయం 6:20 మోండలి సంస్థ కోకో సాగు విధానాలపై అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమాలకు స్వాగతం. కోకో గింజలను చాక్లెట్, బేకరీ, కన్ఫెక్షనరీ పరిశ్రమల్లో ప్రధాన ముడిసరుకుగా వాడతారు. ఆ ఉత్పత్తులు నాణ్యంగా ఉండాలంటే కోకో గింజలు నాణ్యంగా ఉండాలి. కోకో గింజ నాణ్యతను రంగు, రుచి, సువాసన, బరువును బట్టి నిర్దేశిస్తారు. అలాంటి నాణ్యతా ప్రమాణాలు కలిగి ఉండాలంటే సాగు మెలకువలే కాదు, కోకో కాయ కోతల అనంతరం ఫెర్మెంటేషన్, ఆరుదల, నిల్వలోనూ సరైన జాగ్రత్తలు తీసుకోవడం, అలానే ఆఫ్ సీజన్ పంటను కాకుండా కేవలం సీజన్ పంటను సేకరించడం వంటి ప్రధానమైన జాగ్రత్తలు తీసుకోవాలంటూ వివరిస్తున్నారు ఏలూరు జిల్లా మోండలి సంస్థ అసిస్టెంట్ మేనేజర్ ఏ రవీంద్రరావు. చాక్లెట్లకి మంచి రుచి, రంగు, పరిమళం రావాలంటే ఈ కోకో గింజల్ని తయారు చేసుకునేటప్పుడే తగినటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే దీని నుంచి తయారు చేసిన చాక్లెట్కి మంచి నాణ్యత కలిగి ఉండి కొనుగోలుదారులు ఎక్కువగా ముందు రావడం జరుగుతుంది. దానికి కావాల్సిన జాగ్రత్తలు మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా కాయ యొక్క పక్వ దశ, కాయ పండిన తర్వాత మనకి పసుపు రంగుగా మారుతున్నప్పుడు గమనించుకొని ఈ కాయలను కోసుకోవాలి. కోసేటప్పుడు కూడా పుష్పగుచ్చం అనే దాన్ని పొడవకుండా కాయల్ని కత్తితో కోసుకుని కాడ చెట్టుగా వదులుకొని కోసుకోవాలి. కాయలు పగలగొట్టేటప్పుడు కూడా కుళ్ళిన కాయలు కానీ, కాయలో మొలకెత్తిన గింజలు ఉన్నప్పుడు కానీ ఇటువంటి కాయల్ని ఈ లాట్లో కలుపుకోకుండా శుభ్రమైనటువంటి మంచి గుజ్జును తీసి వేరు చేసుకోవాలి. ఈ గుజ్జుని ఫర్మెంటేషన్ అనే ప్రక్రియ ద్వారా కోకో గింజలకి చాక్లెట్ రంగు, రుచి, వాసన వచ్చేటట్టు చేసుకోవచ్చు. గింజ యొక్క గుజ్జు పరిమాణాన్ని బట్టి 50 కేజీలు అంతకన్నా తక్కువ ఉన్నట్టయితే వెదురు బుట్టల ద్వారాను, అదే 50 కేజీల కంటే పైగా గుజ్జు ఉన్నట్లయితే చెక్క పెట్టెల ద్వారా కానీ, చెక్క ప్లాట్ఫామ్ల మీద కానీ ఈ ఫర్మెంటేషన్ ప్రక్రియను జరుపుకోవాలి. వెదురు బుట్టలు అయినట్టయితే పుట్ట పక్క భాగాల్లో అరిటాకులు పెట్టి ఆ గుజ్జు అందులో వేసుకొని ఈ బుట్టని ఒక ఎత్తైన ప్రదేశంలో 3 రాళ్ళు పెట్టుకున్నట్లే అందులో ఉండేటువంటి గుజ్జు, రసం అనేది కిందకి పోయి గింజలు ఫర్మెంటేషన్ ప్రాసెస్ అనేది చక్కగా జరుగుతుంది. అలాగే ఈ చెక్క బలల్లో వేసుకున్నప్పుడు కూడా బలల మధ్య ఈ రసం కారిపోయేటట్టుగా మనం ఈ చెక్కల్ని అమర్చుకోవాలి. ఇలా చేసుకుని 6 రోజుల పాటు ఫర్మెంటేషన్ ప్రక్రియ జరుపుకోవాలి. 6 రోజుల్లో 3వ రోజున ఒకసారి గింజల్ని పైకి కిందకి మొత్తం పూర్తిగా కలిగి పెట్టుకోవాలి. అలా చేయటం వలన లోపలి భాగాల్లో ఎక్కడైతే ఈ ఫర్మెంటేషన్ ప్రక్రియ గురి కాకుండా గింజలు ఉంటాయో అవి కూడా బయటకు వచ్చి దానికి అవసరమైనటువంటి గాలి అంది మిగతా 3 రోజుల్లో ఈ ఫర్మెంటేషన్ ప్రక్రియ అనేది పూర్తవుతుంది. పచ్చి గింజ ఫర్మెంటేషన్ పూర్తయిన తర్వాత ఈ గోధుమ రంగుకి మనం మారటం గమనించవచ్చు. ఆ గింజల్ని మనం అడ్డంగా కోసి చూసినట్టయితే లోన గోధుమ రంగు వలయం ఏర్పడడం గమనించడం జరుగుతుంది. దాంతోపాటుగా ఆ గింజలను మనం పిండినట్టయితే ముదురు గోధుమ రంగు ద్రావణం ఉబికి రావడం గమనించడం జరుగుతుంది. ఇలా వచ్చినట్లయితే ఈ గింజలు పూర్తిగా ఫర్మెంటేషన్ ప్రక్రియ జరిగినట్టు గమనించుకుని వీటిని మనం ఆరబెట్టుకోవడానికి తీసుకోవాలి. ఆరబెట్టేటప్పుడు కూడా శుభ్రమైనటువంటి సిమెంట్ ప్లాట్ఫామ్లు కానీ, ప్లాస్టిక్ పట్టాలపై కానీ జాగ్రత్తగా ఎండబెట్టుకోవాలి. ఎండబెట్టేటప్పుడు కూడా రోడ్ల వెంబడి పశువుల పాకల దగ్గర కానీ, కోళ్ల ఫారాల దగ్గర కానీ ఎండబెట్టుకోకూడదు. ఈ పచ్చి గుజ్జును తీసి ఎండబెట్టినప్పుడు ఈ మొదటి 2 రోజులు ఈ గింజల్ని కదుపుతూ ఉండాలి. ఈ గింజల్ని 5 నుంచి 6 రోజులు పూర్తిగా ఎండబెట్టుకోవాలి. కొన్ని గింజలు మనం తీసుకుని పిడికిల్లో నొక్కినట్లయితే చిటచిటమనే శబ్దాన్ని మనం గమనించవచ్చు. అప్పుడు ఈ గింజలు 7% తేమ శాతాన్ని కలిగి ఉన్నట్లు నిర్ధారించుకుని ఈ గింజల్ని శుభ్రమైనటువంటి గోను సంచులో ఎత్తుకుని సురక్షితమైనటువంటి గదుల్లో భద్రపరచుకోవాలి. ఈ కోకో గింజలు భద్రపరచుకునే ప్రదేశం కూడా గాలి, వెలుతురు సోకేటట్టుగా ఉండాలి. ఎటువంటి క్రిమి సంహార మందులు కానీ, రసాయనిక ఎరువులు కానీ, ధాన్యం కానీ, ఎటువంటి ఇతర పదార్థాలు కూడా ఈ కోకో గింజలు పరిసరాల్లో భద్రపరచకూడదు. ఇలా భద్రపరుచుకుని మార్కెట్లో ఎప్పుడైతే మనకి అనుకూలమైన రేటు, గిట్టుబాటు రేటు వచ్చిందో అప్పుడు అమ్ముకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్టయితే 2 సీజన్లుగా మనం ఈ కోకో పంటను చూసుకోవచ్చు. ప్రధాన పంట చూసుకున్నట్లయితే ఇంచుమించుగా 80 నుంచి 85% ప్రధాన పంట మెయిన్ సీజన్ పంట అని మనం చెప్పుకుంటాం. ఈ పంట చూసుకున్నట్టయితే డిసెంబర్ నుంచి కాయ కోత మొదలయ్యి జూన్ నెల వరకు కూడా ఈ ప్రధాన పంట అనేది వస్తుంది. ప్రధాన సీజన్లో వచ్చే పంట అంతా కూడా కాయ బాగా తయారయ్యి గింజ నాణ్యత బాగుండి గింజ యొక్క తూకం అన్నీ కూడా బాగుంటాయి. అదే ఆఫ్ సీజన్ చూసుకున్నట్లయితే ప్రధాన పంట 80% పంట కోత అనంతరం పూత పిందె ఏర్పడి ఆ దశలో మన వాతావరణ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్టయితే ఏప్రిల్ మే నెలలో 45 డిగ్రీల సెంటీగ్రేడ్ కూడా ఉష్ణోగ్రతలు పెరిగి చెట్టుపై ఒత్తిడి ఎక్కువగా కలుగుతుంది. దానివలన ఈ కప్పలు, తాలు ఎక్కువగా రావడం గమనించడం జరిగింది.
రైతులు తగిన జాగ్రత్తలు తీసుకుని ఆఫ్ సీజన్ వచ్చే పంటని కొంచెం నియంత్రించుకుంటే నియంత్రించిన పంటని సీజన్లో కొద్దిగా ఎక్కువ కాయలు కాసి బాగా ఉన్నటువంటి పంటను రైతులకు అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయంలో దృష్టి సారించుకుని దీనికి సంబంధించినటువంటి ఎటువంటి సలహాలు సంప్రదింపులు కావాలన్నట్టయితే మీ ప్రాంతంలోని మోండలీజ్ సాంకేతిక అధికారులను సంప్రదించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళవచ్చు. కోకో గింజల ఉత్పత్తిని ఆంధ్రప్రదేశ్లో పెంచడానికి ఉద్యాన శాఖ అన్ని రకాల చర్యలు చేపడుతోందంటూ వివరిస్తున్నారు రాష్ట్ర ఉద్యాన శాఖ అడిషనల్ డైరెక్టర్ హరినాథ్ రెడ్డి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కోకో సాగు దేశంలోనే మొదటిగా ఉంది. ఈ రోజుటికి సుమారుగా 80,000 ఎకరాల్లో కోకో కొబ్బరి పంటలోను అలాగే ఆయిల్ పామ్ పంటల్లోనూ అంతర పంటగా సాగు చేస్తున్నారు. మన దేశంలో సుమారుగా మన డిమాండ్లో 30% మాత్రమే మన ఉత్పత్తితో మనం మీట్ అవుతున్నాం. సుమారుగా 70% మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కోకోని. మనకున్న డిమాండ్నే మన రైతులతోనే మనం ఉత్పత్తి చేసుకోవాలంటే డెఫినెట్గా మన రాష్ట్రంలో అవకాశం ఉన్న సుమారుగా 3 లక్షల ఎకరాలకు పెంచేదానికి అవకాశం ఉంది. ఈరోజు కోకో అలాగే పెప్పర్ లాంటి అంతర పంటలను ఎంకరేజ్ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. మరీ ముఖ్యంగా కోకోలో ఈ క్వాలిటీ పెంచేదానికి మనము ముఖ్యంగా ఫర్మెంటేషను దాని తర్వాత డ్రైయింగ్ అనే ఈ 2 యాక్టివిటీస్ చాలా ఇంపార్టెంట్గా ఉంటాయి. చిన్న సన్నకారు రైతులకి ఫర్మెంటేషన్కు కావాల్సిన ప్లాస్టిక్ క్రేట్స్, దాంతోపాటు వుడెన్ బాక్సెస్, అలాగే ఒక శిల్పాలిన్ సీటు వాళ్ళకు సరఫరా చేసేదానికి ప్రణాళిక వేసాం. రాబోయే 2-3 సంవత్సరాల్లో ఈ ప్రాంతంలో పండే ప్రతి ఒక్క కోకో పంట అత్యధిక ప్రమాణాలతో ఇంటర్నేషనల్ క్వాలిటీకి వెళ్ళాలనే విధంగా ప్రభుత్వము అలాగే ప్రైవేట్ భాగస్వామ్యము అలాగే రైతులను కూడా ముగ్గురం కలుసుకొని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద పీపుల్స్ పార్టిసిపేషన్తో ఈ 4P మోడల్లో ముందుకు తీసుకుపోయే విధంగా మేము వర్కౌట్ చేస్తుంటున్నాం. కోకో గింజలు నాణ్యంగా ఉండేందుకు తాము తీసుకుంటున్న జాగ్రత్తల గురించి రైతుల నోటే విందాం. నేను కోకో వ్యవసాయం 20 ఏళ్ళగా చేస్తున్నాను. దీంట్లో క్వాలిటీ గింజలు లేకపోవడం వల్ల ఈ మధ్యకాలంలో ఇబ్బందులు వచ్చి గింజలు కొనకపోవడం అలాంటివి జరిగినాయండి. దాని గురించి కంపెనీ వాళ్ళు ఇచ్చిన సలహాల మేరకు మేము గింజలు కొట్టిన తర్వాత చెక్క బల్లల మీద వాటిని ముక్కబెట్టండి, ప్రతి 2 రోజులకి తిరగేసుకుంటా 6 రోజులు ఉంచండి, వాటిని జల్లిచ్చి వాటిని శుభ్రంగా ఉంచడం వల్ల నా గింజలు మొత్తం ఈ సంవత్సరం బాగానే వేసుకెళ్ళారండి. అది కాకుండా గవర్నమెంట్ నుంచి పాలీ డ్రైయర్స్ అని ఇవి కూడా ఇస్తున్నారు. వాటిలో శుభ్రంగా ఎండబెట్టడం జరిగిందండి. 5 నుంచి 6 రోజుల్లో ఎండ లేకపోయినా మనకి ఎండుతున్నాయి, లోపల ఫ్యాన్లు అవి పెట్టుకోవాలి. వాటిలో ఇలా గింజలు తయారు చేయటం వల్ల నేను ఏ ఇబ్బంది లేకుండా గింజలు మొత్తం ఈ సంవత్సరం అమ్ముకోవడానికి సరిపోయింది. మేము 2010వ సంవత్సరంలో కోకో తోట వేయడం జరిగింది, కొబ్బరిలో అంతర పంటగా. మేము ఈ గింజలు తీసిన తర్వాత మునుపైతే మేము సంచుల్లోనూ ప్లాస్టిక్ ట్రైల్లోనూ ఫెర్మెంటేషన్ చేసేవాళ్ళం. గింజ నాణ్యత అనేది కొంచెం మంచిగా రాకపోవడం వలన మాకు ఉద్యాన శాఖ అధికారులు మోండలీజ్ అధికారుల సలహాతో మేము చెక్కబల్ల అనేది మేము చేయించుకోవడం జరిగింది. చెక్కబల్ల మీద ఈ ఫెర్మెంటేషన్ ప్రక్రియ చేయడం వలన మంచి రంగు మంచి నిల్వ సామర్థ్యం ఈ గింజలకు ఉంది. కాబట్టి మోండలీజ్ అధికారులు మా దగ్గర గింజలు కొనేటప్పుడు మంచిగా సంతోషంగా మంచిగా చేశారని కొనడం జరుగుతుంది. దీని వలన మనము మంచి గింజ నాణ్యతే కానీ నిల్వ సామర్థ్యం కానీ పెరుగుద్ది. కాబట్టి మేము చేసినట్లు మీరు కూడా చేయవలసిందిగా కోరుచున్నాము. వచ్చే బుధవారం కోకో తోటల్లో నీటి యాజమాన్యం గురించి మరో కార్యక్రమంలో తెలుసుకుందాం. నమస్కారం. కోకో సాగుకు సంబంధించిన సాంకేతిక సలహాల కోసం అసిస్టెంట్ మేనేజర్ రవీంద్రరావును 9849787542 ఫోన్ నెంబర్లో సంప్రదించగలరు.